చిన్మయ మిషన్ 75 సంవత్సరాల అమృత ఉత్సవం సందర్భంగా విశ్వశాంతి కొరకు శివనామ జపం యజ్ఞం ఆహ్వాన పత్రికను కపలవాయ విజయ్ కుమార్ తదితరులు విడుదల చేశారు. 1-2-2026 ఆదివారం నుండి తిరిగి మాఘ పౌర్ణమితో పూర్తి అగునని 365 రోజులు అఖండ పంచాక్షరి జపయజ్ఞం ఆశ్రమంలో శివాలయం నందు జరుపబడినని, కావున భక్తులు తమ వంతు సహాయ సహకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరారు. 1-2-2026 నుండి మళ్ళా 1-2-2027 వరకు మాఘ పౌర్ణమి రోజు అఖండ నామ జపాక్షరి కోటప్పకొండ చిల్మయార్జీ ఆశ్రమంలో జరగటం ఇదే మొట్టమొదటిసారి. ఎక్కడైనా ఏకాహం సప్తాహం అని ఉంటుంది, కానీ 365 రోజులు ఈ నామ జపం చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివం అని ప్రతిరోజు 3 గ్రూపులుగా కూర్చొని 365 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వినియోగించవలసిగా కోరుచున్నాను. కోటప్పకొండ ఈ చిల్మయార్జీ ఆశ్రమం 75 సంవత్సరాలు అమృతోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కోటప్పకొండలో వేంచేసి ఉన్న చిన్మయార్జీ ఆశ్రమం నందు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమృతోత్సవ సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు మాఘమాస పౌర్ణమి నుండి వచ్చే సంవత్సరం మాఘమాస పౌర్ణమి వరకు 365 రోజులు 24 గంటల చొప్పునగా సాంబశివ సాంబశివ అనే నామస్మరణతో మారుమోగుతూ రోజుకు 3 షిఫ్ట్లతో ఉండి అక్కడ జపం చేయటం జరుగుతుంది. ఈ జపానికి కార్యక్రమం కావాల్సిన సదుపాయాలన్నీ మా విజయ్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. వారు చెప్పిన విధంగానే వాళ్ళు ప్రతి మనిషికి అందజేయాలనే ఉద్దేశంతో, ఆశ్రమం వాళ్ళ ఉద్దేశంతో ఓన్లీ 1000 రూపాయల రసీదు పుస్తకం 50 రూపాయల రసీదు పుస్తకం మాత్రమే ఇస్తున్నారు. అది మా పట్టణ ఆర్వే సంఘంలో మేము చాలామందికి ఇచ్చి దానికి ఇస్తా నా వంతు సహాయంగా ముందు నేను 2 పుస్తకాలు తీసుకెళ్ళి మా షాపు నందుంచి నేను రాయటం కాదు, నాతో అక్కడ వచ్చి మా ఖాతాదారులందరికీ చెప్పి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాము.